అదృష్టవంతుల్ని చెడగొట్టలేరు, దరిద్రుణ్ణి బాగు చేయలేరు. ఎట్లా అంటే మన రాత ఎట రాసుంటే గట్లే జరుగుతుంది. బాగుపడే నసీబు ఉంటే ఎంత చెడగొట్టాలని చూసినా చెడిపోము. ఒకవేళ చెడిపోయే రాత ఉంటే ఎంత బాగు చేయాలని చూసినా బాగుపడం. ఆగో గీ నీతి ముచ్చట్లన్నీ మాకెందుకు చెప్తున్నావమ్మా అని అంటారా? అయితే మొన్న సిరిసిల్ల కాడ ఓ చాయ్ బండి ముచ్చట గరం గరం నడిచినుండే కదా, గా ముచ్చట మళ్ళీ కొత్త మలుపు తిరిగింది. ఇక చూడుర్రు ఏమైందో. ఎమ్మెల్సీ ఎల్ రమణ సార్ తో కూడి కార్ పార్టీ చిన్నపెప్ప కేటీఆర్ సార్ రిబ్బన్ కత్తిరించి చాలు చేస్తుంది. ఏ షోరూమ్ షాపింగ్ మాల్ అని అనుకునేరు. ఇక గీ బత్తుల శ్రీనివాస్ అనేట ఆయన ఛాయ్ దుఃఖం చూస్తుండగానే రిబ్బన్ కత్తిరించిండు. పూజా కార్యం అయిపోయింది. లోపలికి పోయి కూర్చుండు. ఛాయ్ కూడా ఓ పట్టు పట్టిండు. అటెనక ఫోటోలు దిగుడు, శాల్వాలు కప్పుడు, మాట ముచ్చట్లు అన్నీ మర్చిపోయినాయి. మరి కేటీఆర్ అంతటి పెద్ద లీడర్ గీ ఛాయ్ దుఃఖం ఓపెనింగ్ కు ఎందుకు వచ్చిండనే డౌట్ మీ అందరికీ రావచ్చు. ఆ ముచ్చట తెలవాలంటే సరిగ్గా నెల కింద ఏమైందో తెలవాలి. బతుకమ్మ కుంటల ఛాయ్ బండి నడుపుకునే గిషీనన్న కేటీఆర్ సార్ కు పెద్ద వీరాభిమాని. అందుకే ఛాయ్ బండి మీద కేటీఆర్ అని రాసి సార్ ఫోటో కూడా పెట్టుకుండు. అయితే ఓ రోజు మార్నింగ్ వాక్ వచ్చిన సిరిసిల్ల కలెక్టర్ సార్ కంట్లే ఈ అన్న ఛాయ్ బండి పడ్డది. అంతే కోపానికి వచ్చిన కలెక్టర్ సార్ దాన్ని పీకేయాలని ఆర్డర్ వేసిండు. సరే బతుకు తెరవాయే, ఎందుకు వచ్చిన లోళ్ళని బొమ్మ వీకేస్తే లేదు బండి ఆడ నుంచే లేకుంటే చేయాలి అని మున్సిపాలిటీ ట్రాక్టర్లో వేసుకుపోయిర్రట. ఈ ముచ్చట కేటీఆర్ సార్ కు ఎరకయ్యి ధైర్యం చెప్పిండు. నువ్వేం ఫికర్ చేయకు, నేను చూసుకుంటా అని హామీ ఇచ్చిండు. సీన్ కట్ చేస్తే బతుకు తెరువు కోల్పోయిన షీనన్నకు కేటీఆర్ సారే సొంత పైసలు పెట్టి మళ్ళా ఛాయ్ బండి పెట్టించిండు. అప్పుడన్నా రోడ్డు మీద ఉందేమో గాని ఇప్పుడు ఏకంగా దుఃఖమే పెట్టించిండు. గాంధీ చౌక్ దిక్కు పెట్టిన ఈ ఛాయ్ బండి కాడికి సారే వచ్చి చాలు చేసిండు. మొన్న ఉత్త బొమ్మే ఉందేమో గాని ఇప్పుడు ఏకంగా కేటీఆర్ టీ స్టాల్ అని రాసి ఏకంగా ఫోటోలు కూడా వేయించిండు. ఏదేమైనా ఒక అందుకు కలెక్టర్ సార్ ఈ అన్నకు మంచే చేసిండు. ఆయాల సార్ కు కోపం రాకుంటే ఇయాల ఈ దుఃఖం పెట్టేటోడే కాదు. అందుకే అంటారు అదృష్టవంతుణ్ణి ఎవ్వరు చెడగొట్టలేరు అని.